నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడడానికి జై భీమరావు పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సతీష్. ఇప్పుడు రాష్ట్రంలోనే కదా, దేశంలోనే ఒక సంచలనమైన కేసు నడుస్తుంది, సాయి కృష్ణ కేసు. అయితే ఇప్పటివరకు అంతా కూడా సాయి కృష్ణది లాకప్ డెత్ అని అందరూ చెప్తూ వచ్చారు. కానీ మీరు మాత్రం సాయి కృష్ణది లాకప్ డెత్ కాదు, ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని ఒక ఆరోపణ చేశారు. దానికి గల కారణం ఏంటి? నిజంగా ఇది మర్డరా లాకప్ డెత్? పోలీసులు చేసే బ్రుటాలిటీలో 3 అంశాలు ఉంటాయి. నెంబర్ 1 ఎన్కౌంటర్, నెంబర్ 2 లాకప్ డెత్. ఇవి రెండు కాంది ఖచ్చితంగా మర్డరే. ఇప్పుడు పోలీసులు ఈ పర్టికులర్ కేసులో సహజంగా సీనియర్ జర్నలిస్ట్గా మీరు కానీ, ఒక న్యాయవాదిగా, లేకపోతే ఒక ఫార్మర్ జడ్జిగా నేను కానీ ఇప్పటి వరకు విన్న మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు, కొన్ని సందర్భాల్లో లాకప్ డెత్ జరిగింది. సహజంగా పోలీసులు దగ్గర నుంచి మనం ఒక బ్రూటల్ ఇన్సిడెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఇవి రెండే కనపడతాయి. కానీ దీన్ని ఏ కోణంలో చూడాలో మీరు చెప్పండి నాకు. ఇప్పుడు దీంట్లో పోలీసులు ఎన్కౌంటర్ చేయలే, వాళ్ళేమో మేము అతన్ని చంపాము, లేకపోతే మేము ఎదురు కాల్పుల్లో ఆత్మరక్షణ కోసం మేము అతను మా మీద తిరగబడ్డాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు, మేము అతని ఆత్మరక్షణ కోసం, అతన్ని సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము అతన్ని చంపేశామని పోలీసులు క్లెయిమ్ చేయటంలో. సో దిస్ కాంట్ బి ఏ ఎన్కౌంటర్. నెంబర్ 2 లాకప్ డెత్. ఇతను లాకప్లో సహజంగా లాకప్లో తీసుకొచ్చి టార్చర్ చేసేటప్పుడు చనిపోతే పోలీసులు ఏం చెప్తారు? లాకప్లో చనిపోయిన మాట వాస్తవమే, కానీ అసలు ఇతన్ని మేము కొట్టలేదు, అతను అపారమితిలోకి వెళ్ళిపోయినాడు, అతనికి రావటమే అనారోగ్య సమస్యలో ఉంది కాబట్టి అతను లాకప్లో చనిపోయినాడు, దానికి మేము బాధ్యులం కాదు అని చెప్పేసి రెండో డిఫెన్స్ తీసుకుంటారు. సో ఈ సాయి కృష్ణ లాకప్లో చనిపోవాలా. సో ఇట్ కాంట్ బి ఏ లాకప్ డెత్. నౌ హౌ కెన్ వీ కాల్ దిస్ కేస్? సో దేర్ ఫోర్ నేనేమంటానంటే, పోలీసులు టార్చర్ చేసేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అసలు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి కొట్టడం మొదలుపెట్టింది. తీసుకొని వెళ్ళి సీక్రెట్ ప్లేస్లో పెట్టే కొట్టడం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, సాయంత్రం వచ్చి సిఐ కొట్టడంతో అతను విపరీతమైన దెబ్బలతో చనిపోయినాడు. చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇతను చనిపోయినాడని లాకప్ డెత్ కింద వాళ్ళు ప్రిపేర్ చేసి ఉన్నట్టయితే లాకప్ డెత్ అనేవాళ్ళం. ఇలా కాకుండా ఒక వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి, రైట్ ఫ్రమ్ టాప్ బాస్ నుంచి కింద వరకు ఇన్వాల్వ్ అయ్యి, మొత్తం ఇతన్ని ఈ డెడ్ బాడీని డిజపియర్ చేసేదానికి మున్సిపల్ ఆఫీసుల సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు, రెవెన్యూ సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు, మార్చురీకి సంబంధించిన సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసులకు సంబంధించిన సిబ్బందులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇది అనాథ మృతదేహం అని చెప్పటానికి ఇన్వెస్టిగేషను, ఎంక్వైరీ రిపోర్టు రాస్తూ సామాన్యమైన ప్రజల్ని ఇన్వాల్వ్ చేశారు. ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి బాడీని 1 month తర్వాత ఈ డెడ్ బాడీని కోసం ఇతనికి ఇంజూర్ అయినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్లారో ఆ డాక్టర్ హాస్పిటల్ సీసీ ఫుటేజెస్ అంతా మాయం చేశారు, ప్రజా వైద్యశాలలో సీసీ ఫుటేజ్లు మాయం చేశారు. ఇప్పుడు నాకు తెలిసి ఏదేదైతే పోలీసులు ఇతను తీసుకుని వెళ్ళారో 23rd క్రిమేషన్ జరిగితే 24th డెడ్ బాడీ బర్న్ అయితే ఈ రోజుకు రేపు 2-3 రోజులకి 24 అంటే బహుశా 1 month అవుతుంది. 1 month దాకా నీకు డెడ్ బాడీకి తాలూకు అవశేషాలు ఎందుకంటే ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ చేంజ్ చేయగలుగుతుంది. సో కాబట్టి నేను దీన్ని ఏమంటానంటే, ఇది ఒక ప్రీ ప్లాన్డ్ బ్లడ్ కోల్డ్ మర్డర్ అంటాను. ఈ మర్డర్ని పోలీసులు వ్యవస్థ, దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, దీని వెనక పోలీస్ బాసులు ఉన్నారు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా బాడీని డిజపియర్ చేసి, ఇది ఒక మర్డర్, ఇది ఒక హత్య కింద, అందుకని హత్య కేసు కట్టారు, ఒక హత్య కింద ప్రొజెక్షన్ చేశారు కాబట్టి దీన్ని నేను హత్య అని అంటాను. సరే, అసలు మీరు చెప్పిన పాయింట్లో ఒక కీలకమైన అంశం, అనాథ శవంగా సాయి కృష్ణను మార్చి అంత్యక్రియలు జరిపారని అంటున్నారు. అనాథ శవంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? దాన్ని ఎలా ప్రొసీజర్ ఫాలో అయ్యారు వాళ్ళు? ఒక పోలీస్ ఆఫీసర్కి బహుశా దీని మీద ఒక అవగాహన ఉంటుంది, బహుశా మీకు కూడా అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ నాకు ఒక అవగాహన ఉంది. ఒక జడ్జిగా, ఒక లాయర్గా నాకు ఒక అవగాహన ఉంటుంది. సతీష్, నార్మల్గా ఒక అనాథ శవం వచ్చినప్పుడు, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అనాథ శవం వచ్చింది, ఓ చోటుకి వెళ్ళారు,
అనాశవాన్ని చూశారు. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఒక డివైస్ ఉంటుంది, దాన్ని మ్యాక్ డివైస్ అంటారు. ఈ డివైస్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి రౌడీ షీటర్కు సంబంధించినటువంటి వేలిముద్రలు ఉంటాయి, ప్రతి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, ప్రతి నీ కళ్ళు నీ ఫేస్ మార్క్స్ ఉంటుంది. ఎలా ఫేస్కి పెట్టగానే మొబైల్ ఎలా ఓపెన్ అవుతుందో నీ ఫేస్ నెట్ చూపించగానే వాటి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి దాంట్లో. ఓకే. ఎవ్రీ పోలీస్ స్టేషన్ SHO దగ్గర ఆ డివైస్ ఉంటుంది. అసలు ఒకవేళ ఎవరైనా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కనపడగానే ఫస్ట్ దాన్ని పెట్టగానే డెడ్ బాడీ మొత్తం డీటెయిల్స్ అన్ని, ఎవడు వీడు ఏంటి. సాయికృష్ణ రౌడీ షీటర్ కదా, రౌడీ షీటర్కి సహజంగా ఆ బాడీని ఇలా పెట్టగానే మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అది చేయలే పోలీసులు. నెంబర్ 1 ప్రొసీజరల్ ల్యాబ్. నెంబర్ 2 దీని మీద ఒక తరువు ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎంక్వైరీ చేయాలి. ఇతను బెగ్గరా లేకపోతే ఎవరన్నా చంపేశారా? ఒకవేళ ఇతను ఒక 30, 40, 50 ఇయర్స్ లోపల ఉన్న వ్యక్తి అయితే అలా చనిపోతే అన్యాచురల్ డెత్ కింద లేకపోతే సస్పెక్టెడ్ డెత్ కింద 174 కింద CRPC కింద ఒక FIR కట్టాలి. సబ్సిక్వెంట్గా అది అతను ఎవరన్నా ఉన్నారా, ఎక్కడన్నా ఉన్నారా, అతనికి ఏమన్నా సస్పెక్ట్స్ ఉన్నాయా అన్న విషయంలో వాళ్ళు చేయాలి. అన్యాచురల్ డెత్ అది 174 కింద సస్పీషియస్ డెత్ కింద ఒక ముందు FIR కట్టాలి. FIR కట్టి వెంటనే దాన్ని బాడీని పోస్ట్ మార్టం పంపించాలి. డెత్ ఎందుకు కారణమైంది, ఎవరైనా కొట్టడం వల్ల చనిపోయినారా, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అని చెప్పేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ అది. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 70 ఏళ్ళు అయినా చూడగానే అతను ఒక బెగ్గర్లా కనిపించాడు. సో పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్పారు, సార్ అతను బెగ్గర్ అయింది సార్, చనిపోయాడు, అతను ఆడుకుంటున్నాడు, ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు, 2-3 నెలల నుంచి అతను చూడగానే మనకు అర్థమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకొని, సో ఇది బెగ్గర్ అని చెప్పేసి ఈ ఫోటో అతనికి ఉన్నటువంటి, ఒకవేళ అతని దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ దొరికితే డాక్యుమెంట్స్, అతనికి సంబంధించినటువంటి హైట్ ఎంత, ఇది ఇంత మొత్తం ఎంత, పక్కన ఉన్న ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మొత్తం తీసుకొని ఆ పర్టికులర్ కమిషనర్కి ఒక లెటర్ పెట్టాలి. SHO లెటర్ పెట్టి దీన్ని క్రిమేషన్ చేయడానికి మనకు పర్మిషన్ ఇవ్వని పెట్టాలి. నెంబర్ 3 ప్రొసీజర్ ఇంకొకటి ఉంది. మొత్తం CC ఫుటేజ్ మొత్తం ఎంక్వైరీ చేయాలి, ఇది చేయాలి. తర్వాత వీళ్ళ దగ్గర క్రైమ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, CRIME క్రైమ్ యాక్ట్. ఈ క్రైమ్ యాక్ట్లో ఈ ఫోటోను అప్లోడ్ చేయాలి. దేశవ్యాప్తంగా ఎవరెవరైతే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఉంటాయో అక్కడ క్రైమ్ యాక్ట్లో దేశవ్యాప్తంగా మొత్తం అసలు దట్ వెబ్సైట్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ టు పర్టికులర్ పర్పస్. ఆ పర్టికులర్ పర్పస్లో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబరు మిస్ అయ్యారనుకోండి, మీరు డైరెక్ట్గా క్రైమ్ యాక్ట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలు ఎవరెవరు ఏమైనా ఉన్నాయా, ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా, ఏ ప్రదేశంలో అయినా ఉన్నాయా అని మీరు యాజ్ ఎ కామన్ సిటిజన్గా యూ కెన్ గో అండ్ సెర్చ్ ఎవరు క్రైమ్ యాక్ట్లో. ఈ క్రైమ్ యాక్ట్లో నుంచి వచ్చే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీకి సంబంధించి అక్కడ ఉంటుంది. నెంబర్ 3 NRI గ్రిడ్ అని ఉంటుంది. ఈ గ్రిడ్లో ఈ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్కి సంబంధించి ఈ గ్రిడ్లో అసలు ఒక వ్యక్తి తాలూకు మొత్తం డేటాబేస్ మొత్తం, అంటే దేశం మొత్తంలో నా ఆధార్ కార్డు నీ ఆధార్ కార్డు దానికి అనుసంధానం ఉంటుంది. ఇదంతా కూడా పోలీసులు ఫాలో అవ్వాల్సిన గ్రిడ్లో వెరిఫై చేయాలి, మ్యాక్లో వెరిఫై చేయాలి, తర్వాత డివైస్ పెట్టి టెస్ట్ చేయాలి. ఇదంతా మళ్ళీ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎంక్వైరీ చేయాలి. ఇదంతా చేసిన తర్వాత అతను ఇంకా ఈ డెడ్ బాడీకి, అంటే ఇంకొకటి, ఈ డెడ్ బాడీకి ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తారని ఈ హ్యాస్ టు వెయిట్ అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్. అంతేగాని పొద్దున్నే డెడ్ బాడీ విజయవాడలో దొరకంగానే సాయంత్రానికి తీసుకుని వెళ్ళిపోయి వాడి మీద గైమైన వచ్చేసి తగలబెట్టేస్తే వాట్ ఇట్ ఈస్ కాల్డ్. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఏ SHO చాలు. ఇప్పుడు ఈ ఫోటోలు ఇవన్నీ ప్రిజర్వ్ చేసి ఈ CI ఎవడైతే ఉన్నాడో నాగరాజు, ఈ CI పోలీస్ స్టేషన్లో పెట్టారా? ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? అసలు ముఖం ఇట్లా చూపించగానే. అండ్ ఇంకొకటి, పోలీసులు నేను ఈరోజు చూశాను, డేటా ఎంట్రీ ఆపరేటర్ని ఎంక్వైరీ చేస్తారా? డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏం సంబంధం? అసలు వచ్చినటువంటి డెడ్ బాడీ ముఖం కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ చూడ్డు. హీ డజంట్ నో అండ్ ఇట్ ఈస్ నాట్ హిస్ డ్యూటీ. ఎవరైతే కాలుస్తారో
శవాన్ని కాలుస్తారో వాళ్ళు మాత్రం డెడ్ బాడీని చూస్తారు. ఆ. ఈ డెడ్ బాడీని కాల్చినటువంటి ఇద్దరు కూడా కృష్ణలంక వాళ్ళు. ఈ డెడ్ బాడీని కాల్చిన ఇద్దరు ఈ ఎవరైతే సాయి కృష్ణకు ఉన్నారో ఇతనికి బాగా తెలిసిన వ్యక్తులు. ఈవెన్ ఇప్పుడు పోలీస్ ఆఫీసులు వెళ్ళి కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళిద్దరిని వాళ్ళు చెప్తారు సాయి కృష్ణ చనిపోయినాడు అని. పోలీసులు ఎందుకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలే? ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎవరిని? నువ్వు డేటా ఎంట్రీ ఆపరేటర్నా? తీసుకొచ్చిన వ్యాన్ డ్రైవర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి? విఎంసీ ఒక వ్యాన్ డ్రైవర్ ఇస్తాడు. విఎంసీ వ్యాన్ డ్రైవర్ హీ హ్యాస్ టు ఐడెంటిఫై, ఫోటోగ్రాఫర్లు చూపించి ఇతన్నే నేను తీసుకొచ్చిందని ఐడెంటిఫికేషన్ చేయించాలి. ఇతన్ని ఐడెంటిఫికేషన్ ఈ ఫోటోలు చూసి కన్ఫర్మ్ చేస్తూ కాల్చేవాళ్ళు ఈ ఫోటోను చూసి కన్ఫర్మ్ చేయాలి. అంతేగాని డేటా ఎంట్రీ ఆపరేటర్తో ఏ విధమైన సంబంధం లేదు. ఇది పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో చేస్తున్నారు? ఏ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి? ఈ కేసు నీరు గార్చున్నట్టు కాదా? ఆ ఇద్దరు సాయి కృష్ణకి బాగా పరిచయమైన వ్యక్తులు. బికాస్ దే ఆల్సో బిలాంగ్ టు కృష్ణలంక. ప్రధానంగా మీరు మొన్న ఒక కీలకమైన అంశం చెప్పారు. అసలు ఈ కేసులో పెట్టినటువంటి సెక్షన్లే తప్పు, ఇది పూర్తిగా ఈ కేసుని మసిపూసి మారేడుకాయ చేయడం కోసమే ఆ సెక్షన్ల కింద నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లోనే ఈ కేసుని కిల్ చేసేసారు అన్నారు. ఆ సెక్షన్లు ఏం చెప్తాయి, ఎందుకు ఆ సెక్షన్లు పెట్టారంటారు? సహజంగా ఒక డెడ్ బాడీ దొరికినప్పుడు లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ పోలీసులకు వచ్చినప్పుడు పోలీసులు ప్రాథమికమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రైమా ఫేసీ ఇన్ఫర్మేషన్ అంటారు దాన్ని. ప్రైమా ఫేసీ సాటిస్ఫాక్షన్. ప్రైమా ఫేసీ సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కడతారు సహజంగా ఏ కేసులో అయినా సరే. ఈ పర్టికులర్ కేసులో మొదటి రోజు నుంచి అంటే ఇప్పుడు మీరు ఇతను మిస్ అయ్యాడు, కస్టోడియల్ డెత్ జరిగిందని సిపికి లాస్ట్ మంత్ 29వ తారీఖునే ఒక అప్లికేషన్ పెట్టారు, ఒక రిప్రజెంటేషన్ పెట్టారు. అండ్ సిపి ఈజ్ వెల్ అవేర్ దట్ దిస్ మ్యాన్ మిస్డ్ సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ బిహైండ్ ది స్క్రీన్ అని. సబ్సిక్వెంట్గా దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, నేను దాని గురించి అంటున్నా. ఇప్పుడు ఈ కేసులో ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో కొంత మీడియా హైలైట్ అయిన తర్వాత మాలాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి గొడవ పెట్టిన తర్వాత వాళ్ళ తల్లి వచ్చి నాకు బూడిదైనా ఇప్పించండి అని చెప్పిన తర్వాత అప్పుడు హడావుడిగా ఆమె దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఏం కేసు కట్టారు? మర్డర్ కేసు కట్టారు. మర్డర్ కేసు కట్టడానికి నేను అడుగుతా, బేస్ ఏంటి? డెడ్ బాడీ దొరకలా, పోనీ డెడ్ బాడీ తాలూకా యాష్ దొరకలా, పోనీ డెడ్ బాడీ తాలూకా చొక్కా ప్యాంటు కూడా దొరకలా, అతను చనిపోయినాడని నిర్ధారణ కాలా. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ చెప్తే నేనెవడండి కోన్కిస్గా కొట్టం? నేనే పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కాదు కదా. ఐఎమ్ లా మ్యాన్, ఐఎమ్ ఓన్లీ కామన్ సిటిజన్. జడా శ్రావణ్ కుమార్ ఈజ్ ఎ కామన్ సిటిజన్. ఇప్పుడు ఒక జడ్జి ఒక కేసుని ఒకలాగా తీర్పిస్తాడు, ఇంకోలాగా ఇంకో తీర్పిస్తాడు. ఇప్పుడు ఒకే న్యూస్ని సతీష్ దగ్గర చెప్తే ఒకలాగా చదువుతాడు, ఈయన దగ్గర చెప్తే ఒకలాగా చదువుతాడు, మీ కెమెరా వెనకిస్తే ఒకలాగా చదువుతాడు. ఒక అంశాన్ని ఒక జర్నలిస్ట్ ఒకలాగా చెప్తే ఇంకో జర్నలిస్ట్ ఇంకొకలాగా చెప్తాడు. ఈ విధంగా రకరకాలైనటువంటి పర్సెప్షన్ తోటి రకరకాల భావాలు ఉంటాయి. అందులో నాకు పిచ్చి భావన ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకున్నా. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా నాకు తెలీదు. అది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్గా, ఒక అండర్స్టాండింగ్ ఉన్న మ్యాన్గా, ఒక లా మ్యాన్గా నేను పోలీసులకు ఒక లీడ్ ఇచ్చా. బాబు ఈ లీడ్ అని చూస్తే చేయండి, మంచిగా చేయండి అని. ఈరోజు పోలీసులు ఏ లీడు లేకుండా, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా 302 మర్డర్ కేసు కింద కడితే రేపొద్దున సిఐనో నేను పోలీస్ ఆఫీసరు క్రాస్ ఎగ్జామినేషన్ రాగానే ట్రైల్లో నేను ఒక మాట అడుగుతా. ఫస్ట్ ఏ బేసిస్ తోటి మీరు 302 కేసు కట్టారు? డెడ్ బాడీ దొరికిందా? లేదు. పోనీ డెడ్ బాడీ తాలూకా బ్లడ్ క్లాత్స్ ఏమైనా దొరికినాయా? లేదు. పోనీ చనిపోయిన నిర్ధారణ ఉందా? లేదు. మరి లేకపోతే స్టెప్పులు ఏమైనా దొరికినాయా? లేవు. పోనీ మెడికల్ రిపోర్ట్ ఏమైనా ఉందా? లేదు. పోనీ ఎవరైనా చంపేశారని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉందా? లేదు. పోనీ ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు చెప్పారా చచ్చిపోయాడని? లేదు. చంపేశారని ఎవరైనా సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉందా? లేదు. ఏం లేకుండా సిఐ అరెస్ట్ కాలేదు, సిఐ కన్ఫెషన్ స్టేట్మెంట్ లేదు, అసలు పోలీసులు విచారణ మొదలు పెట్టలేదు. మర్డర్ కేసు కింద ఎలా బుక్ చేస్తారు? మీరు బుక్ చేయాల్సింది మ్యాన్ మిస్సింగ్ కేసు కింద బుక్ చేయాలి. మ్యాన్ మిస్సింగ్ కేసు కింద బుక్ చేసి సబ్సిక్వెంట్గా డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో అది కన్వర్ట్ చేసుకోవాలి, అది ఆల్టర్ చేసుకోవాలి. మెమో వేసి ఆదిలోనే హంసపాది వేసేసారు. ఈ కేసును నీరుగార్చడానికి పోలీసులు మొదటగా వేసినటువంటి స్టెప్పే రాంగ్. మేబీ ఈ రాంగ్ స్టెప్ వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, నాకు తెలియదు. వాళ్ళకి సైజ్ ఆఫ్ న్యాయం చాలా బాగా జరిగింది, ముఖ్యమంత్రి గారు చాలా బాగా చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చేశారు న్యాయం అన్నారు. మరి వాళ్ళకి జరిగిన న్యాయం ఏంటో నాకైతే తెలియదు, కానీ ఈ కేసులో మొదటిలోనే అన్యాయం జరిగింది.
సరే, ఇవాళ గతంలో మీరు చెప్పిన విధంగా సాయి కృష్ణని టార్చర్ పెట్టడంలో కూడా చాలా క్రూరంగా పోలీసులు వ్యవహరించారని అయితే అర్థమవుతుంది. ఏం జరిగింది ఆ రోజు మార్కాపురం నుండి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజుల పాటు కొట్టారు, ఎన్ని రోజుల పాటు హింసించారు, ఏ స్థాయిలో హింసించారు? గతంలో ఎప్పుడైనా ఇటువంటి మీరు విన్నారా కనీసం? నో పోలీసులు దే ఆర్ మెంట్ ఫర్ టార్చర్. సెకండ్ థాటే లేదు దాంట్లో డిగ్రీస్ ఉంటాయి. అవును. ఈ నాగరాజు పిహెచ్డి చేశాడు, అర్థమైందా? ఇంకో సిఐ ఉన్నాడు, టాస్క్ ఫోర్స్ సిఐ. దిస్ మ్యాన్ ఇస్ వెరీ క్రూషియల్ మ్యాన్. అతని పేరు ఇంతవరకు బయటకు రాలా. ఐ డోంట్ నో ఎందుకు అతను బయటకు రాలేదు. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కల్ప్రిట్ దీంట్లో. ఈ బాడీని క్రిమేషన్ చేయటం దగ్గర నుంచి అతని ఫ్రెండ్ యొక్క రెఫరెన్స్ ని వాడి అక్కడికి స్వర్గపురిలోకి బాడీని తీసుకెళ్లటానికి విశాఖపట్నం మున్సిపల్ కమిషన్ ఆఫీస్లో దాన్ని ఓవరాల్ గా మొత్తం గాయబ్ చేసే టక్క ప్రొసీజర్ అంతా అవటానికి దిస్ సిఐ, టాస్క్ ఫోర్స్ సిఐ ఈస్ ది మెయిన్ కల్ప్రిట్. దిస్ మ్యాన్ నేమ్ ఈస్ నాట్ ఈవెన్ అవుట్, బట్ ఐ డోంట్ నో రేపొద్దున పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ బట్ ఈ పర్టికులర్ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉందో నాకు తెలియదు. ఎందుకు అంటే సతీష్, మీరు గమనించండి, వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కింద ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి మొట్టమొదటిసారిగా పోలీసులు మాత్రమే చేస్తారు ఆ పని. టాస్క్ ఫోర్స్ పోలీసులు పని కాదు. టాస్క్ ఫోర్స్ పోలీస్కి దెర్ ఇస్ నో బిజినెస్. మరి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? డైరెక్ట్ సిపి కింద పనిచేస్తారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కానీ ఈ పర్టికులర్ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. సిపి గారి అనుమతి లేకుండా, సిపి గారి ఇన్ఫర్మేషన్ లేకుండా, సిపి గారి అనుమతి లేకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారా? ఐ డోంట్ నో. పోలీస్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసుల యొక్క టార్చర్ ఏ స్థాయిలో ఉందంటే, ఇతన్ని తీసుకొచ్చి హోటల్లో పెట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టార్చర్ చేసి, ఇప్పుడు సహజంగా ఎంత ఉంటారండి వాళ్ళు, 23 సంవత్సరాల పిల్లలు, అందులో డ్రగ్స్కి అలవాటు పడిన పిల్లలు, చాలా లైట్గా ఉంటుంది వాళ్ళ బాడీ, గట్టిగా పిసికేస్తే ఊపిరాగిపోతుంది. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు టైర్లతోటి, గానులతోటి, లాఠీలతోటి, సింథటిక్ లాఠీలతోటి కొడితే ఎక్కడ బతుకుతాడు? పొద్దున సాయంత్రం ఉతికి అవతల పడేశారు. వాడికి బాడీ అంతా చితికిపోయింది. ఇంకా చితికిపోయిన బాడీ తోటి ఎక్కువ బతకలేని పరిస్థితి ఏర్పడింది. సార్, బాడీని దహనం చేయడానికి అంటే ముందు పోలీసులు ఏమైనా బతికించే ప్రయత్నం చేశారా? హాస్పిటల్లో తిప్పడం కానీ ఇవన్నీ నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ సమాచారం అంటే నేనేదో పెద్ద అథెంటికేటెడ్ సమాచారం చెప్పలేదు సతీ. నాకు ఎవరో నీలాంటి మిత్రుడు షేర్ చేసినటువంటి సమాచారమే ఇది. ఈ సమాచారం పోలీసులకు ఉపయోగపడితే తీసుకోండి, లేదు ఇన్వెస్టిగేషన్ చూస్తే మీరు చెప్పింది వెళ్తుంది, హ్యాపీ. రేపొద్దున నేను చెప్పిన చోట ఏది ఆధారం దొరకలేదు అనుకోండి, ఆల్రెడీ ఆధారాలు చించేసే ప్రయత్నం చేసేసారు కూడా. సో కాబట్టి నేను చెప్పిన ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు రేపొద్దున ఏం దొరకదు. రేపొద్దున నేను చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్తారు, ఇక్కడ ఏం దొరకలేదు అంటారు. నేను చెప్పిన మణిపాల హాస్పిటల్కి వెళ్తారు, ఏం దొరకలేదు అంటారు. రేపొద్దున సిబిఐ ఎంటర్ అవుతుంది కదా, ఆ రోజు వస్తాయి బయటికి మొత్తం. టార్చర్ని వాళ్ళు టార్చర్ చేసిన తర్వాత చనిపోవడానికి మధ్యలో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ 16, 14వ తారీఖు, 15వ తారీఖు ఇతన్ని రంగా ఇంటి దగ్గర ఉన్న ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. డాక్టర్స్ ఏదో తప్పుడు వేరే పేరుతోటే ఎంటర్ చేయించారు. నా పేరు కూడా కరెక్ట్గా రాయలే, వేరే ఏదో పేరు మీద తీసుకొచ్చారు. ఆయనలు అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు, ఇతను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, కాబట్టి దెర్ ఇస్ నో పాసిబిలిటీ అని చెప్పిన తర్వాత వెంటనే ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో 15వ తారీఖున మణిపాల హాస్పిటల్లో కొంత ట్రీట్మెంట్ చేశారు. ఆయన కూడా దవడలు పగిలిపోయినాయి, కిడ్నీలు పగిలిపోయినాయి, ఇంకా అతనికి ఇంకా బతికే సమస్య లేదు అని చెప్పిన తర్వాత ఇంకా తీసుకొచ్చి మళ్ళీ హోటల్ రూమ్కి తీసుకొచ్చారు. హోటల్ రూమ్లో మళ్ళీ ఒక 2 రోజులు ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత చికిత్స చేయించారు. అయినప్పటికీ కూడా బతకలా. సో అపారమ స్థితిలో ఉన్న అతను, నేను అనుకోవటం 23వ తారీఖు అట్లా చనిపోయాడు. ఇది పోలీసు టార్చర్ వల్లే చనిపోయినారు. 23వ తారీఖునే ఇతన్ని డెడ్ బాడీని బస్టాండ్కి తరలించి అలా మొత్తం సాయంత్రానికి ప్రొసీజర్ మొత్తం చేసేసి 24వ తారీఖున. సరే, ఈ కేసులో సిఐ నాగరాజు ఒక్కడే బాధ్యుడా? ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్? 12 మంది ఉంటారు. పొలిటీషియన్స్, పోలీస్, టాస్క్ ఫోర్స్. ఎలా ఇన్వాల్వ్ అయ్యారు సార్ వాళ్ళు?
డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కొంత, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ 12 నుంచి 15 మంది. అంటే అసలు ఎవరు ఇతన్ని తీసుకొచ్చి కొట్టమన్నారో కూడా కల్ప్రిటే కదా. అవును, అంతే కదా సార్. ఏ పర్పస్ తోటి ఇతను తీసుకొచ్చి కొట్టారో కూడా కల్ప్రిటే కదా. అతను కూడా రావాల్సిందే కదా. ఏ పర్పస్ తోటి ఇతనికి ఇది అప్పచెప్పారో అనేది. సో నేను అనుకోవటం రమారమి ఒక అటు ఇటుగా అంతమంది ఉంటారు సార్. అసలు పోలీసులు ఇప్పటి వరకు సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకోలేదు, సిఐ నాగరాజుని ప్రశ్నించలేదు, సిఐ నాగరాజుని అరెస్ట్ చేయలేదు, సిఐ నాగరాజు దీని గురించి నోరెప్పలేదు. ఏం జరుగుతుందంటారు? నాగరాజుని తప్పించే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. నేను కాపు సీఎంని, కాపులకి నేను వాటిలో ఓట్లు వేయించుకుని ఉప ముఖ్యమంత్రి అయినా మీరు కాపు సిఐని సస్పెండ్ చేస్తే ఎట్లా కాపు సీఎం కాపు సిఐకి కాపులకి ఈరోజు ఏదైనా అన్యాయం జరిగితే యువకులు పోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది 2 స్టేజ్లు అండి. ఒక స్టేజ్లో ఏంటి అంటే మన పవన్ కళ్యాణ్ హీరో గారు 2024కు ముందు అయ్యయ్యా వేషాలు ఇవ్వు, అయ్యయ్యా ఎమ్మెల్యే చేయి, అయ్యయ్యా నాకు అవకాశం ఉంది అని చెప్పగలిగిన స్టేజ్. ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఎవరెవరికైతే ఓటు అడిగాడో, ఎవరెవరినైతే సహకారం చేయమన్నాడో, ఎవరెవరినైతే అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యాడో, ఎవరెవరి సమస్యలు తీరుస్తానన్నో వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు లేవు, వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడం లేదు, అసలు వాళ్ళకి అసలు అందుబాటులో కూడా లేడు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని ఎవరికి అందుబాటులో ఉన్నారంటే లింగమనేని రమేష్ గారికి అందుబాటులో ఉంటారు. ఎవరికి అందుబాటులో ఉంటారు అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి, అమిత్ షాలకి అందుబాటులో ఉంటారు. ప్రజలకి ఏం అందుబాటులో ఉండరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చనిపోయినటువంటి డిసీజ్డ్ పర్సన్ కాపు సామాజిక వర్గం ఆయనకు అందుబాటులో ఉండడు. ఈయన అందుబాటులో ఉండేది ఎవరికంటే పోలీసుకి. ఇప్పుడు పోలీసులు కాపాడాల్సిన, కాపు పోలీసులు కాపాడాల్సిన ప్రముఖమైన బృహత్తరమైన ప్రణాళిక బాధ్యత ఈయన మీద ఉంది. ఎందుకు? మన కమ్యూనిటీ ఉప ముఖ్యమంత్రి మనోడు ఉండి మన సీఐని చూసావా ఏం రక్షించలేకపోయినాడు అని అనరా. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు సీఐని రక్షించాలి. సీఐని రక్షించాలంటే ఏం చేయాలి? ఈ ఉన్న ఎవిడెన్స్లన్నీ రష్ అవుట్ చేయాలి. రేపొద్దున సీఐని అరెస్ట్ చేస్తారండి, నేనే జడ్జి అనుకోండి, బేసిస్ ఏంటని అడుగుతా. 3 రోజుల నుంచి వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాడు, పోలీసుల దగ్గరే ఉన్నాడు. ఓకే. ఎవరు? నాగరాజు మొత్తం ఒక 7-8 బృందాలను పెట్టి అతన్ని అంగుళం కూడా కదలనివ్వకుండా అంటారు పోలీస్ సర్వేలెన్స్. ఎక్కడికి పారిపోలే, ఏ క్షణమైనా అరెస్ట్ చూపించవచ్చు. కానీ అరెస్ట్ చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక బేస్ ఉండాలి కదా, లీడు. ఫస్ట్ మృతుడు చనిపోయినాడని నిర్ధారణ కావాలి లీగల్గా. మృతుడు చనిపోయిన నిర్ధారణ జరిగిన తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తాడు, అవునంటే నేనే చంపాను అని. నిర్ధారణ చేయలేదు ఈ రోజు వరకు. నిర్ధారణ చేయకుండా అరెస్ట్ ఏం చేస్తారు? సో కాబట్టి అన్నం ఉడికింది, రెడీగా ఉంది, దాన్ని ప్లేట్లో వేసుకొని తినాలి. ఎప్పుడు పెడతారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్, పోలీసులు ఇప్పుడు జరుగుతున్న విచారణ అంటే ముందు సాయికృష్ణ ఫ్యామిలీ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు. టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఏసీపీ ఆ స్టాఫ్ను కూడా విచారిస్తారు, శ్మశానంలో కూడా విచారిస్తారు. ఈ విచారణ సవ్యంగానే సాగుతుంది అనుకుంటున్నారా? అసలు విచారించాల్సింది ఎవరిని? శ్మశానంలో ఎవరైతే డెడ్ బాడీని క్రిమేట్ చేశారో వాళ్ళని విచారించాలి. డెడ్ బాడీని 2 వ్యక్తులు, వాళ్ళ అఫీషియల్ పర్సన్స్, వాళ్ళు కూడా కృష్ణలంక వాళ్లే. సాయి కృష్ణ వాళ్ళకి బాగా పరిచయం అన్నటువంటి వ్యక్తి. పొద్దున్న లెగిస్తే ఆ ఊరోళ్ళు, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని విచారించలేకుండా డెడ్ బాడీని ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? మీరు విచారించినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటరు ఆ డెడ్ బాడీ గుడ్డలో చుట్టూ తీసుకొస్తారు, ముఖం కూడా చూడడు. మీరు ఎవరితో కన్ఫర్మ్ చేయిస్తారు డెడ్ బాడీని? మీరు వ్యాన్ డ్రైవర్ని తీసుకొచ్చిన వ్యాన్ డ్రైవర్ని ఎగ్జామిన్ చేయాలి కదా. అసలు ఆ డెడ్ బాడీని బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? ఏ కానిస్టేబుల్? ఆ కానిస్టేబుల్ ఫోటోలు తీసాడు. ఆ ఫోటోలు ఏవి? ఆ ఫోటోలు తీసిన తర్వాత డెడ్ బాడీని కాల్చేటప్పుడు ఆ ఫోటోలకి మున్సిపల్ కమిషనర్ ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్కి ఇంత బండిలో ఫోటోలు పంపించాలి, ఇంత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పంపించాలి. ఇంత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పంపించి, ఇంత ఎంక్వైరీ రిపోర్ట్ పంపించి, అయ్యా ఇదిగో మేము గ్రిడ్లో వెరిఫై చేశాము, డివైస్లో వెరిఫై చేశాము, నేషనల్ గ్రిడ్లో వెరిఫై చేశాము,
ఏ విధమైనటువంటి మ్యాచ్ అవ్వలేదు. ఇది అనాథ శవం అని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ప్రొసీజర్ మొత్తం ఫాలో అయ్యాను. దయచేసి దీన్ని క్రిమేషన్ చేయడానికి అవకాశం ఇవ్వండి. ఇది మీ వాళ్ళని పంపించండి అంటే ఈయన మళ్ళీ ఒక మున్సిపల్ అధికారులను పంపించి ఎంక్వైరీ చేయించి ఆ ఫోటోలు ఈ ఫోటోలు అన్ని మ్యాచ్ చేసి ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ అన్ని తీసుకొని 3 రోజుల 4 రోజుల పాటు ఆ వెబ్సైట్లో పెట్టాలి. ఇవన్నీ పెట్టారా, ఫార్మాలిటీస్ చూసారా అన్న చేసిన తర్వాత అప్పుడు మీరు ఇప్పుడు మీరు మున్సిపల్ కమిషనర్ని వెరిఫై చేయాలా, ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్ని వెరిఫై చేయాలా, ఎంక్వైరీ చేయాలా, క్రిమేషన్ చేసినటువంటి ఆ ఇద్దరిని ఎంక్వైరీ చేయాలా. ఇదేం ఎంక్వైరీ చేయకుండా జుజుబీ ఎంక్వైరీ చేసేసేసి ఇప్పుడు వాళ్ళు ఒక రిజిస్టర్ తీశారు సతీష్. రిజిస్టర్లో ఏముంటుంది చెప్పండి, అవును చెప్పండి, మీరు చెప్పండి ఏముంటుంది. పోలీస్ స్టేషన్ రిజిస్టర్ కాదండి, సరుకుపుల్ల ఏముంటుంది రిజిస్టర్లో? ఏదో నెంబర్ ఉంటుంది, పేరు ఉండదు, ఊరు ఉండదు, ఏముండదు. అంతేనా? అంతే. అన్నోన్ డెడ్ బాడీ కదా, అన్నోన్ డెడ్ బాడీకి డీటెయిల్స్ ఏడు ఉంటాయి? అంతే. అదే ఒక శవం దొరికింది అని రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉంది, ఏజ్ 25 సంవత్సరాలు అని వేయకుండా 50 సంవత్సరాలు అని వేసారు. ఎవరు వేయాలి ఏజీ? అంతే కదా, సిఐఏ కదా వేయాల్సింది. ఇప్పుడు చనిపోయే డేటా ఎంట్రీ ఆపరేటర్ డెడ్ బాడీ వచ్చింది, 25 ఏళ్ళు కుర్రోడు, 55 ఏళ్ళు అని రాశాడు. ఏమండి 55 ఏళ్ళు ఎందుకు రాశారు? ఇది నా 25 ఏళ్లే ఉంటాయని అంటగా. అవును. కాల్చేవాడు ఎన్ని సంవత్సరాలు? 55 ఏళ్ళ. ఏంది చిన్నపిల్లోడు అన్నాడు కదా, 55 ఏళ్ళు ఎందుకు వేశారు? నో మార్చేయండి అంటగా. వాళ్ళకేం సంబంధం అండి? వచ్చారు, చూశారు, చెప్పేసేసి వెళ్ళిపోండిరా అంటారు. వాళ్ళు బాగా మందు తాకుంటారు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. పోలీసులు మ్యానిపులేట్ చేసి ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టిస్తున్నారని చెప్పడానికి నీకు ఇంతకంటే ఆధారం ఏం కావాలి? సరే, ఈ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 40 రోజులు ఎందుకు ప్రభుత్వానికి పట్టింది? మీలాంటి రోజు స్పందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి వెళ్ళినటువంటి ఒక 2-3 గంటల తర్వాత కంప్లైంట్ తీసుకోవడం, ఫిర్యాదు చేయడం ఎందుకు జరిగిందంటారా? ఎందుకు జరిగిందంటే ప్రెషరే. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చారు, మేము కూడా మాట్లాడుతున్నాం. దళిత వర్గాలు, లేకపోతే బహుజన వర్గాలు, ప్రజాస్వామ్యవాదులు, వివిధ రాజకీయ పార్టీలు మద్దతు పెరుగుతుంది రోజు రోజుకి. ఇప్పుడు ఆ తల్లి మొదటి రోజు ఏడ్చిన ఏడుపుకి అందరం కరిగిపోయినాం. ఆ తర్వాత మేమందరం కరిగిపోతున్నాం, ఆమె మాత్రం బాగుంది, మాకు న్యాయం జరిగిందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత, ఇంత పెద్ద మంది వచ్చిన తర్వాత, మరి మాజీ ముఖ్యమంత్రి ఒక వ్యక్తిగతంగా ఒక ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత మరి ఖచ్చితంగా అది ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది కదా. ఇప్పుడు నేనేమంటానంటే సతీష్, రావాల్సింది ఎవరు అని అడుగుతున్నా. రావాల్సింది ముఖ్యమంత్రి కదా. ఇంటికి పిలిపించుకుంటావా నువ్వు? నీ పోలీసులు చంపేస్తే ఇంటికి పిలిపించుకొని కాసేపు కూర్చొని పంపిస్తావా? రావాల్సింది ఉప ముఖ్యమంత్రి కదా, రావాల్సింది హోమ్ మినిస్టర్ కదా, సారీ చెప్పాల్సింది డీజీపీ కదా. ఎందుకు రాలేదు? వాళ్ళు తిడతారు, ఒక మాట అంటారు. ఎందుకు? మీరు వాళ్ళకి న్యాయం అప్పటికే చేయలేదు కాబట్టి. మీరు సైజ్ ఆఫ్ న్యాయం చూసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏమనరు, అది వదిలే. ఆ సందర్భానికైతే ముందు అసలు రావాల్సింది మీరు కదా. దానికి కాదని ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాం, మాలాంటి వాళ్ళు వెళ్ళాం కాబట్టి ఈరోజు కేసు కట్టారు. ఎంతో కొంత న్యాయం జరిగింది తల్లిదండ్రులకి. సాయికృష్ణకి ఎంతవరకు న్యాయం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ. సో ప్రతిపక్షాల ఒత్తిడికి తలగ్గి కట్టారు తప్ప ఈ కేసు కట్టే అవకాశం లేదు. సరే, ఇదే తరహాలో సేమ్ సిఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో కూడా బయటకు వచ్చింది. దాని మీద మాత్రం అసలు ఏ విచారణ జరగట్లేదు. ఏంటి సార్? ఒక పెద్ద చెట్టు ముందు చిన్న చెట్టు కనిపించదు. అన్ఫార్చునేట్ ఏంటంటే రెండు ఒక్కసారి ఫ్లేర్ అప్ అయింది. ఇది కనుక ఒక 3 నెలల ముందు ఆ జరిగిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఇష్యూ పెద్దదయ్యేది. ఆ సందర్భంలో మరి ఎందుకు ఈ ఇష్యూ అయిపోయిందో ఒకే సమయంలో మే 21 జరిగింది సార్. అది కూడా మేబీ అది కూడా మే 21, ఇది 23 జనవరి 21. సో ఆ వీడియో ఇప్పుడు బయటికి రావటం, దాని మీద ఇప్పుడు నిండా మునిగిన తర్వాత చలేంది, ఇంకా నిండా మునిగిన తర్వాత చలేంది. అవునా, ఆ కేసు కాదు, దాంట్లో ఊరి శిక్ష దీంట్లో కూడా వేసుకోపోవాయా అంటాడు. ఇంకేం ఉండదు రేపొద్దున. అంటే ఇది కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇది ఒక్కటి నరేష్ ఆయన మీద ఒక్క కేసు కాదు, నాగరాజు మీద. ఈ రోజు నాగరాజు మీద నాకు వస్తున్న కంప్లైంట్లు నాకు తెలిసి గవర్నమెంట్ పోర్టల్ కూడా సరిపోదేమో. వాడు ఎంత మందిని తిట్టాడో, నాకు ఈరోజు ఒక తండ్రి కన్నీటితోటి ఏడుస్తూ చేశాడు. ఈ నాగరాజు అనేటువంటి వాడు అబ్యూజ్ చేయటం వల్ల ఒక పాప సూసైడ్ చేసుకుని చనిపోయింది. బయటకు చెప్పుకోలేము,
దళిత వర్గానికి చెందిన పాప బయటికి చెప్పుకోలేక మంగలేక కక్కలేక వాళ్ళ అమ్మ నిన్నటి నుంచి నన్ను టీవీలో చూసి కంటికి మంటికి దారగా ఏడుస్తుందంట. ఈ కేసు నా కూతురు చనిపోకముందే శ్రావణ్ కుమార్ గారిని నేను చూసినట్టు ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఈ రోజు ఆయన ఎక్కడో మాకెవరు దిక్కు లేక దివానం లేక నా కూతుర్ని పోగొట్టుకున్నాను. పచ్చి బూతులు ఆ పిల్లని తిట్టడం, ఆ పిల్ల మానసిక క్షోభకు పడి చచ్చిపోయిందండి. సేమ్ ఈ అబ్బాయికి లాగే, క్రాంతి కుమార్ లాగే. ఈ విధంగా మెసేజ్లు ఒక కేసులో 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడంట ల్యాండ్ సెటిల్మెంట్లో. వీళ్ళందరూ ఈ విధంగా తీసుకున్నాడు, ఈ విధంగా చేశాడు, ఈ విధంగా చెందాడని నాకు వస్తూ ఉంటాయి కంప్లైంట్లు. అంటే ప్రజలు ఒక హోప్ కనపడింది అనుకోండి సతీష్, ఆటోమేటిక్గా ఇదేదో జరిగిపోతుందని ప్రజలు వస్తూ ఉంటారు. ఇది వ్యవస్థని మనమే కంట్రోల్ చేయాలి. ఒక ముఖ్యమంత్రి, ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు సెటిల్మెంట్లు చేస్తుంటే, హోటల్లో సెటిల్మెంట్లు చేస్తుంటే, దానికి బాసులుగా మీరందరూ సహకరిస్తుంటే ఇంక ఏమనాలి ఈ వ్యవస్థని? సిఐ నాగరాజు ట్రాక్ రికార్డ్ ఏంటి సార్? మీరు ఏమైనా గతంలో ఈ కేసులు మీ దగ్గరికి వచ్చిన అసలు ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఎందుకంటే సతీష్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో నేను 2 వ్యక్తులను టచ్ అయ్యింది. నెంబర్ 1 పోలీస్, నెంబర్ 2 జడ్జెస్. వీళ్ళిద్దరు అంటే యాటిట్యూడ్స్ నాకు తెలుసు. పోలీసు నాకు లైఫ్లో నీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారంటే ఒక్క కానిస్టేబుల్ కూడా నాకు ఫ్రెండ్ లేడు. ఈవెన్ ఎవరైనా మా క్లయింట్ వచ్చి సార్ మా సిఐ గారు మాట్లాడతారన్నా కూడా నేను ఎలో చేయను. పోలీసులను నేను అసలు ఎలో చేయను, వాళ్ళతో స్నేహాన్ని ఎలో చేయను. అసలు ఈ నాగరాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతి కూడా నాకు తెలియదు వాస్తవంగా. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఎందుకంటే నాకు అంత సమయం కూడా ఉండదు, నేను ఆలోచించే ఇది ఉండదు. బట్ నాగరాజు అనే సిఐ అందరూ ఇర్రెగ్యులారిటీస్ చేస్తారు, బట్ దెర్ ఇస్ అ రీజనబుల్నెస్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక స్థాయి దాటిన నేను నా 10 సంవత్సరాల జడ్జి కెరియర్లో నాకు తెలిసి ఒక 100 మంది సిఐలు పనిచేసి ఉంటారు నా దగ్గర. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 7, 8, 5 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సిఐ ఉంటాడు, డిసిఆర్బి సిఐ ఉంటాడు, రూరల్ సిఐలు ఉంటారు, ఎక్సైజ్ సిఐలు ఉంటారు. అట్లా నా 10 సంవత్సరాల కెరియర్లో చాలామంది సిఐలు, ఎస్ఐలు తోటి నా కింద పనిచేశారు. వాళ్ళతో నాకు మంచి కాంటాక్ట్లు ఉండేవి, వాళ్ళ యాటిట్యూడ్స్ కూడా నాకు తెలుసు. వీళ్ళంతా చాలా వాళ్ళ ఆలోచనలు పొలిటీషియన్స్ కోసం, బాసుల కోసం ఏమైనా చేసే యాటిట్యూడ్. సో నాగరాజు ఆయన సిఐ గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ బట్ ఈ విధమైనటువంటి బ్రూటల్ మనస్తత్వం ఉన్న సిఐలు అందరూ ఉండరు. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది సిస్టమ్ కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కరప్షన్ చేయకుండా నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం అందరిని ఒక గాడిని కట్టేయకూడదు. కానీ ఇట్లాంటి దుర్మార్గులు దొరికినప్పుడు, ఇట్లాంటి దుర్మార్గులు చెమడాలు ఒలిచి వాడికి ఉరిశిక్ష పడితే వ్యవస్థ బాగుపడుతుంది. సరే, ఇప్పుడు ఈ కేసులో క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన తండ్రి సిపి రాజశేఖర్ బాబుని కలిసి కంప్లైంట్ చేశారు. తన కొడుకుని చంపేశారంటూ స్వయంగా విజయలక్ష్మి సాయికృష్ణ తల్లి కూడా వెళ్ళి సిపి రాజశేఖర్ బాబు కంప్లైంట్ చేశారు. కానీ సిపి ఎక్కడ జోక్యం చేసుకున్నట్టు, యాక్షన్ తీసుకున్నట్టు ఈ విషయం బయటకు వచ్చినంత వరకు కూడా కనిపించలేదు. సిపి బాధ్యత ఉందంటారా లేదంటారా? తను లేకుండా ఎలా ఉంటుందండి? లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు పొద్దున్న 8 o'clock రోల్ కాల్ జరుగుతుంది. ప్రతి స్టేషన్ ఎస్హెచ్ఓ, ప్రతి స్టేషన్ సిఐ, అది ఎస్హెచ్ఓ అంటే సిఐ. కొన్ని స్టేషన్స్లో ఎస్హెచ్ఓలుగా ఉంటారు. ఎస్ఐలు, ఎస్హెచ్ఓలు, పై ఆఫీసులు, ఏసీపీలు, డీసీపీలు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు మొత్తం రోల్ కాల్లో ఉంటారు. వారెంట్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు జరిగింది? ఇందాక జరిగింది సార్. 24 hours మించిందా అర్జెంట్కి పెట్టు. సాయంత్రం లాకప్ క్లోజ్ చేసేటప్పుడు నువ్వు డీసీఆర్పీ వాళ్ళకి, టాస్క్ ఫోర్స్ వాళ్ళకి వాళ్ళు లాకప్ క్లోజ్డ్ లాకప్ రాసుకుంటారు. ఎంతమంది లాకప్లో ఉన్నారు, ఎంతమంది వారెంట్లు తెచ్చారు, ఎంతమంది ఎగ్జిక్యూట్ అయింది, ఎంతమంది ఇంకా ఎగ్జిక్యూషన్ కానుంది, అమ్మయ్య ఒక వారెంట్ ఎగ్జిక్యూట్ అయిందిరా దేవుడా కోర్టుకు ప్రొడ్యూస్ చేసామని హ్యాపీగా పడుకుంటారు పోలీసులు. అట్లాంటిది ఒక కమిషనర్ దగ్గర 1 నెల రోజుల పాటు ఉంది, ఒక అక్యూజ్డ్గా తీసుకొచ్చి వాడిని టార్చర్ చేస్తున్నాడు, దట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు టార్చర్ చేస్తున్నారు అంటే హౌ కెన్ యూ ఇగ్నోర్ ద వెరీ ఫ్యాక్ట్? నాకు తెలియలేదు అని అంటే మాత్రం ఇట్ యు ఆర్ ఇన్ఎఫిషియన్స్ బాస్ అండ్ దెర్ ఇస్ నో పాయింట్ అండ్ ఎస్కేపింగ్. సో కాబట్టి ఖచ్చితంగా బాస్గా యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్ అండి, యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. సరే, ఈ సాయికృష్ణ మదర్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టుకి విజయవాడ పోలీసులు ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఆయన మేము వెతుకుతున్నాం, మాకు ఎక్కడున్నాడో తెలియదు అన్నారు. ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి? రేపు కోర్టుకి ఏం చెప్పి క్లోజ్ అయిపోతుంది. మర్డర్ కేసు 302 బుక్ చేసిన తర్వాత ఓకే, ఇంకా హెబియస్ కార్పస్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ హెబియస్ కార్పస్? సభకు నమస్కారం పెట్టి జడ్జి గారు కూడా అమ్మ ఇల్లు కేసు క్లోజ్ చేసాం, కేసు కంటెస్ట్ చేసుకోపో అంటారు. సీఏ మీద ఎఫ్ఐఆర్ కట్టేసామండి అని చెప్తారు. ఓకే కట్టేసుకోండి అంటారు. ఇంకా కోర్టు కూడా ఏం చేయగలిగింది లేదు. సో కోర్టులో కేసు క్లోజ్ అవుతుంది. అండ్ 2 వేళకు కూడా చాలా గట్టిగానే న్యాయం జరిగింది తల్లిదండ్రులకి, సారీ తల్లికి అండ్ మిగతా
పక్కనున్న జనసేన కార్యకర్తలకి నిన్న జనసేన మెంబర్షిప్ వేసుకొని మాట్లాడిన వాళ్ళందరికీ గట్టిగా న్యాయం జరిగింది. సో అందుకనే మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారు, అనిత గారు ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారని చెప్తున్నారు కదా. వాళ్ళ సైజ్ ఆఫ్ న్యాయాన్ని బట్టి రేపొద్దున కోర్టులో విత్డ్రా చేసుకుంటారు. ఐ డోంట్ థింక్ సో వాళ్ళు సిబిఐకి కూడా అడగరు, వాళ్ళు అడగరు సార్. వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు, ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు, విచారణకు ఆదేశించారు, అందుకే సిఐ మీద ఎఫ్ఐఆర్ కట్టారని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరెందుకు సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు సిబిఐ విచారణ కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తామంటున్నారు? పోలీస్ ఆఫీసర్ మీద, సిఐ మీదను సిపి మీద పక్కనున్న ఎస్పీ వచ్చి విచారణ చేసి వీళ్ళు దొంగలు దోషులు అని రాస్తాడా? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్? దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్ సిబిఐ. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, కోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. నీకు హోటల్లో సీసీటీవీలు ఎగిరిపోయినాయి, మణిపాల్లో సీసీటీవీ ఫుటేజ్లు ఎగిరిపోయినాయి, బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్లు ఎగిరిపోయినాయి, ఇక్కడ సీసీ ఫుటేజ్లు ఎగిరిపోయినాయి, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులన్నీ మాయమైపోయినాయి, 15 రోజుల క్రితం 20 రోజుల క్రితమే మాయమైపోయినాయి, మే నెలలోనే గాయపడిపోయినాయి. నీకు క్రిమేషన్ జరిగిన బూడిద కూడా మిగలలేదు. నువ్వు దేన్ని పట్టుకొని మర్డర్ కేసును ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు రేపు పొద్దున శిక్ష ఎట్లా పడుతుంది వాళ్ళకి? డెడ్ బాడీ లేదు, డెడ్ బాడీని కాల్చిన ఆనవాళ్ళు లేవు, బట్టలు లేవు, దానికి సాక్షులు లేరు, సీసీ ఫుటేజీలు లేవు, ఏంది వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ కన్విక్షన్? నువ్వు నేను మాట్లాడుకున్నట్టు రేపు న్యాయస్థానాలు ఉండవు కదా. కోర్ట్స్ రిక్వైర్డ్ ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేయాల్సిన బాధ్యత పోలీసులది. రేపు ఈరోజు పోలీసులు మీకు అసలు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ టీము ఎక్కడికి వెళ్తుందో దానికంటే 2 hours ముందు ఇద్దరు సీఏలు వెళ్ళిపోతున్నారు. మీరు అది చెప్పొద్దు, ఇది చెప్పొద్దు, అది మాట్లాడద్దు, ఇది మాట్లాడద్దు అని మొత్తం దాన్ని సెటిల్ చేసేస్తున్నారు. అప్పుడు వీళ్ళు వెళ్తున్నారు అక్కడికి. ఒక స్కిట్ లాగా జరుగుతుంది. దాంట్లో మన పాత్రలు దానిలో ఇది జబర్దస్త్ స్కిట్. మనం జడ్జిలుగా పైన కూర్చొని చూస్తున్నాం చాలా అద్భుతంగా నటిస్తున్నారు అని. అందరు చివరికి వచ్చేసరికి లైన్ లో నుంచి ఎలా ఉంది మా పర్ఫార్మెన్స్ అని అడుగుతున్నారు. ఆ పర్ఫార్మెన్స్ కి మీరు నేను మార్కులు వేయాలి. సరే, ఇప్పుడు ఈ కేసులో మొత్తం ఆమె తల్లి మాట్లాడింది కదా, నాకు బూడిదన్న ఇప్పించండి అని. బూడిద ఇచ్చే అవకాశం అన్న ఉంది ఈ కేసులో? అసలు ఎక్కడుంది బూడిద? ఎక్కడుంది బూడిద? అప్పుడు అడిగారు, ఇప్పుడు అడగట్లా. అవును, న్యాయం జరిగింది కాబట్టి. న్యాయం జరిగింది, చాలా పెద్ద స్థాయిలో న్యాయం జరిగింది, చాలా బరువు అయిన న్యాయం జరిగింది కాబట్టి ఆమెకి బరువు అంతా దిగిపోయింది. ఇప్పుడు కడుపు కోత లేదు, ఇప్పుడు ఆ బూడిదగా అవసరం లేదు, ఏం లేదు. ఆవిడకి అడిగింది ఏంటి అంటే, నా కొడుకు ఏ డేట్ని చనిపోయినాడు, 24 చనిపోయినాడు అని కన్ఫర్మేషన్ వచ్చేస్తే హ్యాపీగా రిలీవ్ అయిపోతుంది ఆవిడ. ఆ పక్కన ఉన్న జనసేన కార్యకర్తలందరూ రిలీవ్ అయిపోతారు. జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్త కుటుంబం ఇదంతా కూడా అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సంఘటన మీద కనీసం నోరు వెప్పలేదు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు. కారణం ఏంటంటారు? అవకాశాల కోసం అడిగేటప్పుడు అందరూ గుర్తుంటారు, ఒక్కసారి అవకాశం వచ్చిన తర్వాత కింద వాళ్ళు ఎవరు గుర్తుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసేటువంటి రాజకీయాలన్నీ కూడా ఒక అవకాశవాద రాజకీయాలు. ఈ దేశంలో మీరు నమ్ముతారో లేదో, ఈ దేశంలో మాట్లాడటానికి అంటే ప్రశ్నించటానికి డబ్బులు ప్యాకేజ్ తీసుకున్న పొలిటీషియన్స్ చాలామంది ఉండొచ్చేమో, కానీ ప్రశ్నించకుండా ఉండటానికి కూడా ప్యాకేజ్ తీసుకుంటున్న ఏకైక పొలిటీషియన్ ఈయన. ప్రశ్నించడానికి ప్యాకేజీ, ప్రశ్నించకుండా ఉండటానికి ప్యాకేజీ, పని చేయడానికి ప్యాకేజీ, పని చేయకుండా ఉండటానికి కూడా ప్యాకేజీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అష్టధాన దశ నడుస్తుంది. ఏంటి ఆ దశ అంటే, ఆ దశలో ఎలా ఉంటుంది అంటే, శుక్రుడు కుజుడు మొత్తం అందరూ ఒకే దశకు వచ్చేస్తే అది కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఆ ముహూర్తం, బ్రహ్మాధార ముహూర్తం ఏదో అంటారు, నాకు అంత పర్టికులర్ పదాలు తెలియవు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ దశ నడుస్తుంది. ఏంటి ఆ దశ? పని చేసినా చేయకపోయినా మాట్లాడని ముఖ్యమంత్రి, క్యాబినెట్కి వచ్చినా రాకపోయినా క్వశ్చన్ చేయని మంత్రివర్గం, నువ్వు ఏం పని చేసినా చేయకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమి, ఇంకా వీళ్ళకి ఆనందం అయింది అంటే, ఈయన పని చేయకుండా ఉండటం వీళ్ళకి ఆనందం, ఈయన ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండటం ఈయనకు ఆనందం, ఈయన మాట్లాడకుండా ఉండటం వీళ్ళకి ఆనందం, ఈయన జనసేన పార్టీని డెవలప్ చేసుకోకుండా ఉండటం వీళ్ళకి ఆనందం. ఒక స్తబ్దంగా కామ్గా కూర్చొని హ్యాపీగా లింగమనేని ఇచ్చిన ఫ్లైట్లో కూర్చొని దేశ ఖండాంతరాలు సరదాగా తిరుక్కుంటూ, ఇంట్లోకి వెళ్ళి అక్కడ హైదరాబాద్లో మాదాపూర్లో వాళ్ళ మేడం గారు వండి పెట్టినటువంటి చక్కని భోజనం తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిరగటం
ఈ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అలా ఉండటమే ఇష్టం. ఎందుకు అంటే ఈయన బయటకు వచ్చి పుస్తకమని ఏదైనా మాట మాట్లాడాడు అనుకో, మీలాంటి వాళ్ళు అందరూ బతకనీరు. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ని తిట్టాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు, పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ లేదంటాడని తగులుకుంటారు. అందుకని ఈయన మాట్లాడకుండా ఉండటానికి ఈయనకి నెలకి ఒక 100 కోట్లు ఆయన ప్యాకేజ్ ఆయనకి వెళ్తుంది. మీరేం మాట్లాడొద్దు, మేము ప్రభుత్వంలో ఏం చేసుకుంటామో ఇది ఇన్ఫర్మేషన్. సతీష్ గారు, నేను అబద్ధం చెప్పటంలా. నాకు జనసేన పార్టీ కార్యాలయంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడకుండా ఉండటానికి, ఆయన ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉండటానికి, ఏ విధంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా ఉండటానికి ఆయనకు వెళ్తున్నటువంటి ప్యాకేజీ ప్రభుత్వం నుంచి వెళ్తుంది. ఒకటే కండిషన్, మేము ఏం చేసుకుంటాం మీకు అనవసరం, మేము ఎక్కడ ఎంత దోచుకుంటాం మీకు అనవసరం, మేము ఏం దోచుకున్నా ఎక్కడ దోచుకున్నా లా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నా ఇంకోటి ఎలాగన్నా మీరు మాట్లాడద్దు. మీరు మాట్లాడుకుంటూ ఉండడానికి మీకేం కావాలి, మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి, స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్తారో చెప్పండి, 200 మంది పోలీసులు ఉన్నారు, ఎక్కడికి వెళ్తారో చెప్పండి, మీరు వచ్చినా రాకపోయినా మీ డబ్బులు మీకు పార్టీ అకౌంట్లో పడతాయి. ఇది కాక మనోహర్ పోర్ట్ఫోలియోలో వచ్చే డబ్బులు మనోహర్కి, ట్రాన్స్ఫర్స్లో వాటిల్లో వచ్చే డబ్బులు దానికి, వీళ్ళ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో వీళ్ళ షేర్ ఆఫ్ ఎంతైతే ఉందో ఇది ఓన్లీ ఈయన వ్యక్తిగతమైన ప్యాకేజే. మిగతాదంతా వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి మళ్ళీ వాళ్ళ షేర్ ఆఫ్ 20% ఏదైతే కరప్షన్ ఉందో దాంట్లో మళ్ళీ వాళ్ళకి అది కామనే. ఇంత కంఫర్టబుల్ పొలిటీషియన్ దేశంలో ఎక్కడన్నా ఉన్నారా? మరి ఎందుకు వస్తాడండి ఆయన? ఒకవేళ వచ్చినా కేసు సెటిల్ అయింది కాబట్టి, వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగింది కాబట్టి, అందాల్సిన డబ్బులు అందినాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి సరదాగా మాట్లాడుతున్నాడు. సార్, అసలు మీరు గతంలో ఒక మాట చెప్పారు, ఈ లాకప్ డెత్ వ్యవహారంలో ముందే పవన్ కళ్యాణ్కి తెలుసు, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది అంటే దాంట్లో కొంత మోడిఫికేషన్ ఉంది నా స్టేట్మెంట్. యాక్చువల్గా ఈ కాపు సిఐ అక్కడికి రావడానికి ఒక కాపు నాయకుడు ప్రధాన కారణం. ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ యూ ఆల్సో నోస్ వెరీ వెల్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది పోలీస్ పెద్దలకి తెలిసింది, ఇలా చనిపోయినాడు, ఇతను జరిగింది అని. ఈ ద్వారా ఇది ఖచ్చితంగా డీజీపీ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళింది ఈ అంశం. హోమ్ మినిస్టర్ కూడా మనం తెనాల్లో కొడితే మాట్లాడలేదు, అక్కడ తునిలో చంపేస్తే మాట్లాడలేదు, చిత్తూరులో చంపేస్తే మాట్లాడలేదు, ఇతను కూడా చంపేస్తే ఏం మాట్లాడలే అనే ఒక లీనియంట్ వేకి హోమ్ మినిస్టర్ కూడా వచ్చింది. ఆ ప్రాసెస్లో భాగంగా దీన్ని పవన్ కళ్యాణ్ కాపులు కాబట్టి, చనిపోయిన అతను కాపే, చంపిన అతను కాపే, ఇది ఎలా వెళ్తుందో అన్న విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గరికి కూడా వెళ్ళింది అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఎలా కొలగా సెటిల్ చేసేయండి, పెద్దది కానీ కూడా చూడండి అని చెప్పినట్టుగా, మేబీ అది 100% రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మేబీ అది కరెక్టా కాదా అనేది సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్. సార్, హోంమంత్రి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతానా, హోంమంత్రి ఈ సంఘటనకి సంబంధించి ఒక్క మాట మాట్లాడట్లేదు, పైగా సిఐ మీద కేసు పెట్టాం, న్యాయం చేస్తామని అంటున్నారు. ఒక ఎంఆర్పిఎస్ నాయకుడికి సంబంధించిన కొడుకు క్రాంతి కుమార్ బలవంతపు ఆత్మహత్య చేసుకుంటున్న వేధింపుల వరకు దాని గురించి కూడా కనీసం స్పందించట్లేదు. కారణం, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి ఒక పెద్ద టాస్క్ అప్పచెప్పారు ముఖ్యమంత్రి గారు. ఏంటి ఆ టాస్క్ అంటే, క్రైమ్ రేట్ని ఎలా తగ్గించాలి. ఈ క్రైమ్ రేట్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ స్టడీ చేస్తున్నారు వాడు. ఈ స్టడీ చేసే ప్రాసెస్లో భాగంగా కొత్త ఇప్పుడు మొన్న సింగపూర్ ఎక్కడికి వెళ్ళినట్టున్నారు, ట్రైనింగ్ కోసం 7 రోజులు. ఆ సింగపూర్ ట్రైనింగ్ లో నేర్చుకున్నది ఇవే. అంటే సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా మనం క్రైమ్ రేట్ తగ్గించి గొప్పగా చేయాలి అని. ఇప్పుడు ఈ పుస్తకాలు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతూ ఆ చదువు వల్ల బిజీ వల్ల బయటకు రాలేకపోయినారు. కానీ అసలు వాస్తవంగా ఏదైనా సైకిళ్ళు దొక్కే పోటీ కానీ, లేకపోతే ఖోఖో పోటీలు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావ దినోత్సవం కానీ, ఇలాంటి పోటీల్లో చక్కగా విశాఖపట్నం బీచ్లో యోగా ప్రాక్టీసు, యోగా డేకు పాల్గొంటారు. సైకిళ్ళు దొక్కే పోటీలు, ఒంగుళ్ళు దూకుళ్ళు పోటీలు, తర్వాత చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఆటలు, ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా పాల్గొంటారు ఆవిడ. ఒకటి, క్రైమ్ రేటు గురించి ఎలా తగ్గించాలనేది బాగా తలమునకలు ఆలోచించడం వల్ల సమయం లేదు. నెంబర్ 2, ఈ ఆటలు ఈ పాటలకు వెళ్ళటంతో మొన్న చూశారు కదా ఎమ్మెల్యేల యొక్క ఆటల పోటీల్లో అసలు 163 మంది ఎమ్మెల్యేలు ఒక పక్క, ఒక అనిత గారు ఒక పక్క. అసలు వాళ్ళు అనుకున్నారంట, మీరు ఇది అతిశయోక్తమో నాకు తెలియదు కానీ వాళ్ళు ఏమన్నా అనుకున్నారంటే, భవిష్యత్తులో మన ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే, అనిత గారు ఒకవేళ ఓడిపోతే
అనిత గారు లేకుండా మన ఎమ్మెల్యేలు ఏమీ కూడా అసలు ఎక్కడ పోటీలు పెట్టొద్దు అనుకున్నారు. ఎందుకంటే అసలు వాళ్ళు మెస్మరైజ్ అయిపోయేంతగా ఎమ్మెల్యే గారు, హోమ్ మినిస్టర్ గారు మొత్తం అసలు అక్కడ ఆల్ ఇన్ వన్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళని అలరించిందంట. అంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి హోమ్ మినిస్టరు మరి స్పందించాలని కోరుకోవటం పిచ్చితనం కదా. మనం స్పందిస్తారు ఆటల పోటీలప్పుడు, అప్పుడు స్పందిస్తారు. కానీ 14% క్రైమ్ రేట్ తగ్గించాము ఈ 2 సంవత్సరాల్లోనే మేము వచ్చిన తర్వాత. ఈ క్రైమ్ రేట్ తగ్గడమే కాదు, పోలీసింగ్ అద్భుతంగా జరుగుతుంది, అవార్డులు కూడా వస్తున్నాయని చెప్పి అంటున్నారు సార్. ఇప్పుడు వెళ్ళి అడగండి ఒకసారి, మేడం గారు ఆ మూడ్లోనే ఉన్నారా బయటకు వచ్చారా అని ఒకసారి అడిగితే మరి ఆ మూడ్లో ఉన్నారో ఇంకే మూడ్లో ఉన్నారో తెలిసిపోతుంది. 2024 జూన్ 11 నుంచి 2026 మే 11 వరకు 45,586 క్రైమ్స్ ఓన్లీ ఉమెన్ మీద రిజిస్టర్ అయ్యాయి. ఇవి 26.5% ఎక్కువ గత సంవత్సరంతో పోల్చుకుంటాయి. అంటే గత 19-24తో పోల్చుకుంటే ఈ 2 సంవత్సరాల్లో 46,000 క్రైమ్స్ రిజిస్టర్ అయితే ఓన్లీ ఉమెన్ మీద. ఈ 3 సంవత్సరాల్లో ఇంకో 60,000 మెన్షన్, 55,000 అవ్వచ్చు. అంటే రమారేపు 1,00,000 క్రైమ్స్, 1,00,000 క్రైములు ఓన్లీ ఉమెన్ మీద రిజిస్టర్ అయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నాకు ఇచ్చిన డీజీపీ ఇచ్చినటువంటి రిపోర్టు నేను మీకు అయిపోయిన తర్వాత వాట్సాప్ షేర్ చేస్తాను విత్ స్టాటిస్టిక్స్. నెంబర్ 2 పాయింట్ కన్విక్షన్ రేటు. గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ గారు కన్విక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. అత్యంత వర్స్ట్ కన్విక్షన్ రేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైంది ఈ 2 సంవత్సరాల్లో. అన్నిటికంటే దురదృష్టం ఏంటి అంటే అనకాపల్లి జిల్లా మొత్తంలో 7 కేసులు మాత్రమే కన్విక్షన్ పడింది. నెంబర్ 2 13 కేసెస్లో కన్విక్షన్ పడిన చిత్తూరు జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు. 21 కేసుల కన్విక్షన్ ఈస్ట్ గోదావరి జిల్లా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. ఇది ఇలా డేటా. దీన్ని బట్టి చెప్పండి, అనిత గారు చెప్పింది నాకేముండో క్రెడిట్, నన్ను అభినందించండి, రేపు అభినందించండి మీరందరూ వెళ్ళి, నేను ఆ డేటా ఇస్తాను, అభినందించండి. ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో కూర్చొని ఇలా పచ్చి అబద్ధాలు ఆడుకో. నేనేమంటానంటే నువ్వు హోమ్ మినిస్టర్ కదా, మీకు హోమ్ మినిస్టర్ ఎవరండి? మీకెవరు హోమ్ మినిస్టర్? ఆమె సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె కదా. వైసీపీ వాళ్ళకి నాకు అందరికి ఆవిడేగా. మరి తెలుగుదేశం పార్టీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టచ్చా? యు ఆర్ ఎ హోమ్ మినిస్టర్ ఫర్ 5.5 crores ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. నువ్వు వైసీపీ వాళ్ళు కట్టే పనుల్లో నుంచి డబ్బులు తీసుకోవటం లేదా? నువ్వు ఎలా హోమ్ మినిస్టర్గా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతావు? సో ఈవిడికి హెరిటేజ్ మీద ఉన్న కన్సర్న్, నారా లోకేష్ గారి వారి మదరు ఆస్తుల మీద ఉన్న కన్సర్న్ రాష్ట్ర ప్రజల మీద లేదు. ఇలాంటి పనికి మాలిన హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర ఎరగల. వర్స్ట్ ఎవర్ సీన్ హోమ్ మినిస్టర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సరే, వాళ్ళ లా అండ్ ఆర్డర్ మీద ప్రజలు ఒక భయం నెలకొంది. ఎందుకంటే ఈ సాయికృష్ణ కేసు గురించి తెలిసిన తర్వాత మీరు చెప్పినట్టు గతంలో ఎన్కౌంటర్లు చూశారు, లేదా పోలీసులు కొడితే చనిపోవడం చూశారు. పోలీసులు చంపేసి మృతదేహం కూడా లభించకుండా, బూడిద కూడా లభించకుండా చేయడం అనేది ఎక్కడ లేదన్న పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ని ఎలా డ్రైవ్ చేస్తుంది గవర్నమెంట్? ఏ స్థాయికి దిగజారిపోయింది? నేను ఆఫీస్కి రాగానే నా దగ్గర 10 మంది క్లయింట్లు ఉంటే, ఏంటయ్యా కేసు అంటే పోలీసులు పిలుస్తున్నారయ్యా. ఎందుకు తెలియదయ్యా. నువ్వెందుకు వచ్చావయ్యా? అయ్యా పోలీసులు పిలిచి రోజు సాయంత్రం దాకా కూర్చోబెట్టి పంపిస్తున్నారు. ఎందుకు? ఏదో సివిల్ సెటిల్మెంట్ అంటయ్యా కేసు. అవుట్ ఆఫ్ 90% కేసెస్, అవుట్ ఆఫ్ 100లో 90% కేసెస్ ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలవద్దు అనే కేసులో హైకోర్టులో నమోదవుతుంది. నాట్ టు కాల్ టు ద పోలీస్ స్టేషన్. ఎందుకు? పోలీసులు సివిల్ తగాదాలోకి వచ్చేసారు. కమిషనర్కి సర్కారు వారి పాట 50 లక్షలు, ఒక సిఐకి 60 లక్షలు, భవానీపూర్ సిఐ, కొత్తపేట మన కృష్ణలంక సిఐ 60 లక్షలు, 70 లక్షలు, పాట పాడుకోండి, డబ్బులు కట్టేసేయండి, వెళ్ళిపోండి. ఈ డబ్బులు ఎట్లా సంపాదించాలి మరి? నీ నుంచి నా నుంచే కదా. నేను వెళ్ళిపోయి ఒక 5 లక్షలు సిఐకి ఇచ్చి, సార్ వాడు ఒక 50 లక్షలు ఇవ్వాలి సార్, వసూలు చేసి పెట్టండి అంటే తక్కడికి రా అని కూర్చోబెడుతున్నారు, సెటిల్ చేస్తున్నారు. ఈ లా అండ్ ఆర్డరు పోలీసుల చేతిలో నుంచి పక్కకి వెళ్ళిపోయి సివిల్ డిస్ప్యూట్స్లోకి వచ్చేసారు పోలీసులు. అందువల్ల ఈ లా అండ్ ఆర్డర్ సమస్య ఇలా వచ్చింది. పోలీసులు నిజాయితీగా నియమబద్ధంగా వ్యవహరించగలరు. దే ఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు డూ దైర్ వర్క్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ సో బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెజర్స్, బికాస్ ఆఫ్ ది టీడీపీ ప్రెజర్స్. గద్దె రామ్మోహన్ రావు
ప్రెజర్తో కదా ఈరోజు అక్కడ ఒక సిఐ, ఎంతమంది సిఐ, ఇప్పుడు ఆ సిఐ గురించి అప్రస్తుతం నేను మాట్లాడటం లేదు, బట్ ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ గద్దారామరావు, ఆయన వేసినటువంటి ఆయన వేసుకున్నటువంటి సిఐ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సిఐ. వీళ్ళందరూ పొలిటీషియన్స్ అందరూ వీళ్ళ సిఐలను అడ్డం పెట్టుకొని దే ఆర్ మింటింగ్ మనీ లైక్ ఎనీథింగ్. ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది క్వశ్చన్? సెటిల్మెంట్లు చేసి హోటల్లో కూర్చోబెట్టి కొడుతుంటే పోలీస్ స్టేషన్లో మారిపోయి హోటల్కి వెళ్ళిపోయారు, అప్గ్రేడ్ అయ్యారు. గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారి సారథ్యం. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. 2 సంవత్సరాల పరిపాలనలో ఈ ఎమ్మెల్యేలు ఆ ఫీల్డ్లో పోలీసులు కలిసి ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్. ప్రభుత్వం పనిచేసేటప్పుడు ఎలిగేషన్స్ క్వైట్ కామన్ అండి. పొలిటీషియన్స్ కూడా కరప్ట్ ప్రాక్టీసెస్ ఉండటం కూడా క్వైట్ కామన్. లా వ్యవస్థ సిస్టము వాటిని కంట్రోల్ చేయాలి, మినిమైజ్ చేసుకుంటూ రావాలి. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక 10 కోట్లో 20 కోట్లో ఒక లంచం తీసుకున్నాడు ఒక న్యాచురల్ రిసోర్సెస్ని అడ్డం పెట్టుకొని, వాడి మీద కేసు కట్టితేనో అధికారులు స్పందించాలి కదా, అధికారులు స్పందించటంలా. ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. గుంటూరు మొత్తం 120 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఈ 120 కోల్డ్ స్టోరేజ్ల్లో రైతులందరూ కూడా కొన్ని కోట్ల రూపాయల ధాన్యాన్ని, మిర్చిని, పత్తిని దాచిపెడతారు. ఒక్క కోల్డ్ స్టోరేజ్కి 5 పర్మిషన్ లేదు, ఎన్ఓసి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేదు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పేపర్ లేదు. నేను ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ మొత్తం తెప్పించుకున్నాను, దాంట్లో ఏం లేదని చెప్పి నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన తర్వాత వాళ్ళ యజమానుల తాలూకా యజమానులు ఎవరైతే కోల్డ్ స్టోరేజ్ యజమానులు ఉంటారో వాళ్ళు ఇలా మా మీద కేసు వేసారైంది అని అప్రోచ్ అయ్యారు. ఈ కేసు వేసారైందని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కళ్యాణ్ కింద పనిచేస్తారు కదా, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఓసి, ఈ అధికారులు వచ్చి వాళ్ళందరికీ ఒకటి చెప్పారంట, మీరు ఏమీ భయపడద్దు, ఎవ్రీ కోల్డ్ స్టోరేజీ 10,000 రూపాయలు ఫైర్ వాళ్ళకి, 10,000 రూపాయలు పొల్యూషన్కి ఎవ్రీ మంత్ ఇస్తారంట. ఇట్లా 100 కోల్డ్ స్టోరేజీలు 10 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయలు. మీరు ఈ 20 లక్షల రూపాయలు మా 2 డిపార్ట్మెంట్లకు ఇచ్చేయండి. మీ మీద ఈగ వాలకుండా చూసే బాధ్యత మాది. మీ దగ్గరికి కోర్టు కాదు కదా, ఎవ్వడు రాడు, ఒకవేళ వచ్చినా మేమే యాక్షన్ తీసుకోవాలి, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి. సో ఈ ఎవరైతే అసోసియేషన్ ఉందో ఈ అసోసియేషను ప్రతి కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకి అప్పచెప్పడానికి ఒక మెకానిజం రెడీ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ కోల్డ్ స్టోరేజ్లో రేపొద్దున ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే రైతుకు ₹1 రాదు. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఏం లేదు కాబట్టి, పర్మిషన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఒక వ్యవస్థలో అధికారులు ఈ విధంగా కొల్యూడై పనిచేస్తుంటే అధికారుల్ని ఇప్పుడు ఈ 20 లక్షల రూపాయలు ఒక్క దాంట్లోనే వస్తున్నాయి. ఈ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అండ్ ఫైర్ డిపార్ట్మెంట్కి కొన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తాయి, లంచాలు వస్తాయి ఎవ్రీ ఇయర్. ఈ లంచాలన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఇవ్వాలండి. మరి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలి అంటే మంత్రులు తప్పు చేస్తే, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే అధికారులుగా యాక్షన్ తీసుకోవాల్సిన వీళ్లే వాళ్ళకి తొత్తులుగా మారుతుంటే మీకు ఇంకా లా అండ్ ఆర్డర్ ఏంటి, చట్టం ఏంటి? అసలు ఈ వ్యవస్థలో తప్పులు చేసేటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రజాప్రతినిధులకి 100% మా వాటా ఎంత అని అధికారులు కూడా హ్యాండ్ అండ్ గ్లోగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు ఇలా పనిచేయడంతో నిరుపేద ప్రజలు అల్లాడిపోతున్నారు. డబ్బున్న వాడితే రాజ్యం అయిపోతుంది. నో లా అండ్ ఆర్డర్, నో సిస్టమ్. రాష్ట్రం అంతా మాట్లాడుతున్న ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు ఒక కామెంట్ చేయలేదు. అదేవిధంగా ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా కామెంట్ కాదు కదా, కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆ మౌనం వ్యూహాత్మకమా? అసలు కామెంట్ చేయాల్సింది ఎవరు? హోమ్ మినిస్టర్. ఇంకోసారి కామెంట్ చేయాల్సింది ఎవరు అధికారికంగా? డీజీపీ మాట్లాడారా? డీజీపీ కూడా మాట్లాడలేదు. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు? సిపి అయ్యారా? లేదు సార్. మరి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, అవుతున్న ముఖ్యమంత్రి, అవుదామా వద్దని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తారు? ఏమైనా స్టేట్మెంట్లు ఇస్తారు? చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు. ఎందుకు అంటే దే నో ప్రెటీ వెల్ దిస్ ఇస్ అ కాన్స్పైర్డ్ మర్డర్, ఇట్స్ అ బ్రూటల్ మర్డర్. ఒక వ్యవస్థ మర్డర్ చేసింది. తెనాల్లో దళిత యువకుల్ని, ముస్లిం యువకుల్ని ఆ విధంగా అరికాళ్లతోటి కొట్టి సిఐ కాళ్ళు కదిపితే ఇంకో 50 దెబ్బలు కొడతామని బూటు కాళ్ళతోటి నొక్కి రోడ్ల మీద పెట్టి కొట్టిన రోజున ఆయన్ని సస్పెండ్ చేసినట్టయితే
ఆ ఈడియట్ని సస్పెండ్ చేసినట్టయితే ఈరోజు నాగరాజు ఈ పని చేయడు. నా రాజ్యం నామరాజ్యం, నా రాజ్యంలో రేపులు చేస్తే అడిగేవాళ్ళు లేడు, మటర్లు చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు అని అనిత ప్రకటించింది. ఏమ్రా ఏం తమాషాలు చేస్తున్నారా, అరికాళ్ళు ఎరగదీస్తా, ఏం తమాషాలు చేస్తున్నారా, మోకాళ్ళ చిప్పలు పగల కొడతా, ఏం తమాషాలు చేస్తున్నారు, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాను ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే ఎస్పీకి డిఎస్పీకి సిఐలకి ఏం ఇన్స్పిరేషన్ అండి, ఏం భయం ఉంటుందండి? క్రైమ్కి నో క్రైమ్, క్రైమ్కి కులం ఏంటండి? మా పోలీసులు కుల మతాలు చూడరండి, ఎలాంటి వాడినైనా కొట్టేస్తారండి. గంజాయి తాగితే కొట్టేస్తారండి, గంజాయి తాగితే కొట్టేస్తారు, పెన్ను ఇట్లా పట్టుకొని గంజాయి తాగితే కొట్టేస్తారండి మా పోలీసులు గంజాయి తాగితే కొట్టేస్తారు. మరి మీ ఎంపీ ఏలూరు ఎంపీ గంజాయి తోడు దొరికారు కదా, మరి ఎందుకు కొట్టలేదు? ఏపీ తీసుకొచ్చి ఎందుకు కొట్టలేదండి? ఇవన్నీ పిచ్చి ప్రజలని పిచ్చివాళ్ళు చేసి వీళ్ళకి ఓటేసినందుకు సతీష్ గారు నిజంగా చెప్తున్నా ఎంత బాధపడుతున్నారంటే ప్రజలు. 2 సంవత్సరాలకి ఇలా ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఈ రోజుకి ఎలక్షన్ జరిగితే ప్రభుత్వం రాదు మళ్ళీ. అంతగా యువత మహిళలు బయటికి ఆడపిల్ల వెళితే వస్తారని నమ్మకం లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక సృష్టి లేదు, ఒక ప్రైవేట్ కంపెనీ లేదు. లంచాలు అధికారులు లంచాల మయం. లంచం తీసుకుందే ఎక్కడ దాకా ఎందుకండి? నేను ఇంకా పెద్ద అవసరం లేదు. సిఆర్డి ఆఫీసు మీ అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి అడుగుతారండి. గోల పెట్టి లంచం ఎక్కితే ఇస్తే గానీ మంచం ఎక్కట్లేదు సిఆర్డి అధికారులని రైతులందరూ అక్కడికి వెళ్ళి ధర్నా చేసిన సందర్భం అండి. నేను కాదు చెప్తుంది, అమరావతి రైతులు ఈ ప్రభుత్వాన్ని అత్యంత ప్రేమగా తెచ్చుకున్న రైతులు అంటున్నారు. సార్, అమరావతి రైతులు ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నా, మీరు చెప్పినట్టు ఈ ప్రభుత్వాన్ని రావాలు కోరుకున్నటువంటి రైతులు ఈరోజు 2వ విడత ల్యాండ్ పూలింగ్ని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? వాళ్ళు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రోడ్డు మీద అధికారులని ప్రశ్నించి గుండె పగిలిపోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బికాస్ వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళకి ఈ ప్రభుత్వంలో భూమిలో రైతులు తీసుకుంటున్నారు, భూమికి వాళ్ళకి ఈ రోజు వరకు డెవలప్డ్ ఫ్లాట్స్ లేవు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రగతి లేదు, అమరావతి డెవలప్ అవుద్దో లేదో తెలియదు. మూలిగా నక్క మీద తాటికలాయగా భారీ పరిశ్రమలు, భారీ కన్స్ట్రక్షన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసింది. ఈరోజు అమరావతిలో డెవలప్మెంట్ లేదు. ఇప్పటికే రాష్ట్రం 3,80,000 కోట్ల రూపాయలు రమారమి అప్పు తీసుకొచ్చింది 2 సంవత్సరాల్లో. ఈ 3 సంవత్సరాలు ఇంకెంత అప్పు చేస్తారో తెలియదు. రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఎవ్రీ వీక్ అప్పు కొల్లాల్సిన పరిస్థితి. అమరావతి ఎలా కడతారు, అమరావతి ఏ విధంగా డెవలప్ అవుద్ది? మళ్ళీ రెండోసారి భూ వితరణ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు డెవలప్డ్ ఫ్లాట్స్ ఇస్తారు? పోయినసారి తీసుకున్న 34 ఎకరాలకే దిక్కు దివానం లేదు. ఇది రైతుల కన్సర్న్. హౌ దే విల్ గివ్? సార్, అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల అంచనాల వ్యయం పెంపు మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కట్టేటువంటి భవనాలకేమో ఎస్ఎఫ్టీకి యావరేజ్గా 4,600 రూపాయలు అవుతుందన్నారు. ఇక్కడేమో ఎస్ఎఫ్టీకి 20,000 ఖర్చు పెడుతున్నారు. ఏంటి మ్యాజిక్? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్ స్కామ్ అండి. 14,000 15,000 ఎస్ఎఫ్టీకి ఒక కన్స్ట్రక్షన్ వ్యయం. నువ్వు అంత కన్స్ట్రక్షన్ వ్యయం, ఈవెన్ ఇట్ ఈస్ నాట్ అ క్యాపిటల్ సిటీ. ఢిల్లీ ఈజ్ సంథింగ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆల్సో వెరీ హై. Bangalore, Hyderabad has also very metropolitan cities. Then what is Amaravati is nothing but even village now. మరి ఎందుకు 14,000 15,000 ఎస్ఎఫ్టీకి కాస్ట్ పెరుగుతుంది? ఎవరు అక్కడ చేస్తున్నారు పనులు? నువ్వు ఒకరోజు ఎలిగేషన్ చేస్తున్నటువంటి మెగా వాళ్లే కదా మొత్తం అక్కడ చేస్తుంది, నారాయణకి సంబంధించిన వాళ్ళే కదా మొత్తం అక్కడ చేస్తుంది, అమరావతిలో పనులన్నీ చేస్తుంది మీ సామాజిక వర్గం వాళ్ళే కదా. ఎన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళకి దోచిపెడుతున్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుందే అందుకు వాళ్ళు. దానికి మేమందరం బలిపశులమైనాం. మేము రైతుల తరపున ఆలోచించాం, వాళ్ళు భూస్వాముల తరపున ఆలోచించాం. మేము రైతులకు మంచి జరగాలని ఆలోచించాం, వాళ్ళేమో వాళ్ళకి మంచి జరగాలని ఆలోచించారు. కోర్టులో కేసులు వేశారు, ప్రజల కోసం చేసినట్టు నటించారు, రైతుల కోసం చేసినట్టు నటించారు. ఈ రోజు వాళ్ళందరినీ రోడ్ల మీద పడేసి నారాయణ బాగుపడ్డాడు, నారాయణ కొడుకు బాగుపడ్డాడు, చంద్రబాబు నాయుడు బాగుపడ్డాడు, చంద్రబాబు నాయుడు కొడుకు బాగుపడ్డాడు, కానీ రైతులు ఎవరు బాగుపడిన దాఖలేదు. అమరావతిలో ఒకవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు భవనం 5 ఎకరాల్లో సిద్ధమవుతుంది, ఆ పక్కనే మంత్రి నారాయణ భవనం కూడా సిద్ధమవుతుంది. కానీ ఒక్క రైతుకి సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదంటారు. నిజమేనా సార్? మీరు రైతులకు చేసిన ప్రామిస్లు 2014లో 15లో భూసేకరణ ల్యాండ్ పుల్లింగ్ రూల్స్లో చేసినటువంటి ప్రామిస్లు ఇప్పుడు మీరు ఈ రోజు వరకు ఎందుకు చేయలేదా అంటున్నా నేను.
ఈ రోజు వరకు ఆ రైతుల యొక్క ఎక్కడ ఇచ్చిన భూమి అక్కడే ఉంది. దానికి రోడ్స్ లేవు, శానిటేషన్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏమీ లేదు. ఈరోజు రైతులు అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు. పిల్లలకు పెళ్లి చేసుకోవాలంటే భూమి ఉంది, అమ్ముకోవడానికి దిక్కు లేదు. కొడుకు చదివించుకోవడానికి భూమి ఉంది, అమ్ముకునే దిక్కు లేదు. డెవలప్మెంట్ లేదు. నువ్వు మాత్రం 600 కోట్లు 700 కోట్లతో భూమిలో కట్టుకున్నావు. మరి రైతులు ఏమనుకుంటారు? ఈ రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వాళ్ళతో సహా అందరి మీద కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ మీద కూడా పెడుతున్నారు. మీ మీద కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. మీ మీద ప్రయత్నించినట్టున్నారు ఆల్రెడీ. ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారనేనా? వాళ్ళు కేసులు పెడితే మీ ప్రశ్నించడం ఆగిపోతారా? ప్రశ్నించటం ఎప్పటికీ ఆగదు సతీష్. వాళ్ళు 100 కేసులు పెట్టుకున్నా ఆగదు. నేను ప్రజల కోసం ప్రశ్నిస్తా. ప్రజలు కోసం సతీష్ వాయిస్ సతీష్ ఉంటుంది, నా వాయిస్ నాకు ఉంటుంది. కానీ ప్రజల వాయిస్ ఒకటి ఉంటుంది. ఆ వాయిస్ వినిపించడానికి ఇష్టపడతాను. నేను ఇష్టపడేది ప్రజల కోణం నుంచి. నా మీద కేసులు పెట్టనియండి, ఏమవుతుంది? ఇప్పుడు నేను తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఏ బిజినెస్ లేవు, నేను ఎవరి దగ్గర ఆర్థికంగా లాభం పొందను. నా కష్టంతో, నా కన్నీళ్లతోటి, నాకు ఇచ్చిన ఈ తెలివితేటలతోటి నేను ప్రాక్టీస్ చేసుకుని బతుకుతున్నా. వచ్చిన దాంట్లో కొంత నా ప్రజల కోసం ఖర్చు పెట్టుకుంటున్నా, ఒక ప్రయాణం చేస్తున్నా. నువ్వు ఎమ్మెల్యే అవ్వలేవు, అవ్వకపోవచ్చు. నువ్వు ఎంపీ అవ్వకపోవచ్చు. నేను బతకాలి అంటే ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలా? ప్రశ్నించాలంటే ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలా? ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టాను అంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారు. నేను ఏ ఎంపీ నన్ను చూస్తున్నారు, ఏ ఎమ్మెల్యే నన్ను చూస్తున్నారు. 4,000 కోట్ల రూపాయలు దోచుకున్న ఆ ట్రిబులారు ఒక కొవ్వు పట్టిన పర్సన్ లాగా ఒక దుర్మార్గులాగా తయారయ్యి ప్రెస్ మీట్ పెడితే 300 మంది 400 మంది చూస్తారు. అట్లాంటి వాడు ప్రెస్ మీటు, అట్లాంటి వాడు మాట్లాడేటప్పుడు చూసి చాలా అద్భుతమైన మేధావిసారని ఎవడని అంటాడా? ఒకవేళ ఆ మాట అన్నా వీడి పక్కన వీడి పంది, వీడి దున్నపోతులాగా వీడు రోజు ఎవరినో ఒకరిని తిట్టడమే అంటారు. నన్ను ఎవరు అనరు ఆ మాట. ఎందుకంటే ప్రజల కోసం నేను ప్రశ్నిస్తున్నా. రేపొద్దున ప్రజలు నాకు ఓట్లు వేసినా ఓట్లు అయిపోయినా ప్రజా కోణం నుంచి ఆలోచిస్తా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా నాకు ఇది ఎంత వచ్చింది, నేను ఎమ్మెల్యే అయినా, నేను ఎంపీ అయినా ఆలోచించలా. ఆయన సొంత భార్య బిడ్డలను చంపేసుకొని, ఆయన సొంత హైకోర్టు జడ్జి పదవి ఆఫర్ చేసిన, ఇతర దేశాల్లో లండన్లో పెద్ద పెద్ద ప్రొఫెసర్ పోస్టులు ఆఫర్ చేసిన ఈ దేశం వచ్చి తన చదువు, తన జ్ఞానం ఈ దేశ ప్రజల కోసం కావాలి. ఈ దేశంలో ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దళితులు, బహుజనులు, నిమ్మన జాతుల వీళ్ళకి ఒక రైట్స్ కావాలి. వీళ్ళ కోసం మనం కష్టపడాలి. వీళ్ళ కోసం మన శక్తిని, మన సంపదని దారిపోయాలి, మన మేధస్సును దారిపోయాలని ఈ దేశం కోసం వచ్చి ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఈరోజు ప్రపంచ దేశంలోనే రాజ్యాంగానికి ఒక తలమానికంగా నిలబెట్టినారు. అలాంటి వ్యక్తి ఆదర్శ భావాలతో రాజకీయాలు చేస్తున్న మాకు ఆయనలాగా పదవులతో సంబంధం లేదు, ఆయనలాగా డబ్బుతో సంబంధం లేదు. మేము బతుకున్నంత వరకు ప్రజల వాయిస్ని వినిపించడానికి సతీష్ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం. ప్రజలు ఆశీర్వదించి రేపొద్దున 29లో అసెంబ్లీకి పంపించారనుకోండి, ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాం. అసెంబ్లీలోకి వెళ్ళటానికి ఏ అడ్డదారి తొక్కాల్సిన అవసరం లేదు, ఏ రాజకీయ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళాయా మీకు బాంచేది మీ కాళ్ళు మొక్కుతారని అనాల్సిన అవసరం అంతకంటే లేదు. అందుకనే రేపు జూన్ 28వ తారీఖున ఏలూరులో దళిత క్రైస్తవుల బహిరంగ సభ అని 1,00,000 మందితో ఒక బహిరంగ సభ పెడుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు, క్రైస్తవులు, ఆదివాసీలు, బహుజనులు, నిమ్మన జాతులు వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ సభకు రావాలి. ఎందుకంటే ప్రభుత్వంకి మన బలం తెలియాలి. ప్రభుత్వాన్ని మనం ఎదిరించి బెదిరించి మనకు ఉన్నటువంటి వాటాన్ని మనం తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.